సాగర్, ప్రదీప్, పదండి వెళ్ళిపోదాం. అయ్యయ్యో, ఇదేం పని కోడలా? వెళ్ళిపోతావు నువ్వు? నేను ఇక్కడ ఉండలేను. సాగర్, ప్రదీప్, పదండి. అరే, ఉండలేనంటున్నావా? అలా ఇల్లు వదిలి ఎలా వెళ్ళిపోతావు? నేను కనుక్కుంటాను. నేను నిరంజన్ అడుగుతాను, నేను బుద్ధి చెప్తాను దానికి. అయినా నువ్వు ఇంటి మహాలక్ష్మివి, నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఎలా? నేను మాట్లాడతాను. మాట్లాడడానికి ఏం మిగలేదు. నేను ఇక్కడ ఉండలేను, ఒక క్షణం కూడా ఉండలేను. వెళ్ళిపోకు, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. కానీ అమ్మా నాన్నల స్నేహం చెడిపోనివ్వను. ఏదేమైనా సరే అలా అస్సలు జరగనివ్వను. కొంచెం శాంతించు కోడలా, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. అలా వెళ్ళిపోకూడదు. చూడు, నేను ఎంతగానో ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇక నేను ఇక్కడ ఉండలేను. సాగర్, నువ్వు అలాంటి పని చేయి. ప్రదీప్, సాగర్ రండి. లేదు మమ్మీ, ఇంకా నేను కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది. అదేమిటి అలా వెళ్ళిపోయాడు ప్రదీప్? వద్దు కోడలా, నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, నువ్వు వెళ్ళిపోకు. లేదత్తయ్య, నేను ఎల్లప్పుడూ మీ మాట వింటూ వచ్చాను, కానీ ఈసారి వెళ్ళాను. మీ మాట వినలేను, నన్ను వెళ్ళనివ్వండి. సాగర్, అలా అంటే ఎలా కోడలా? నా మాట వినండి. సాగర్, అంత పని చేయకండి చిన్నమ్మ గారు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకండి. బాబు గారు చాలా మంచివారు, ఆయన ఎన్నటికీ ఇలాంటి పని చేయరు. నీకు కనుక మీ బాబు గారి మీద నమ్మకం ఉంటే నువ్వు ఇక్కడే ఉండిపో గంగా.